పిల్లర్ వ్యూ పాయింట్ ఇంకా అంగు ప్యాలెస్ అయిపోయింది కదా, నాకు లేట్ అవుతుందని చెప్పేసి అన్న పాపం బండి వేసుకొని వచ్చిండు. క్యా అక్క పందిని పట్టుకొని ఇడబెట్టారు దేవుడా. అక్కడ నుండి అనమాట వచ్చింది, వితిన్ 2 minutesలో వచ్చేసినాం. ఇద్దరు ఈడ కూడా ఒక పంది ఉంది. ఇప్పుడు లాస్ట్ హెడ్ హంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక ఆయన దగ్గరికి వెళ్తున్నాము. టికెట్ 100-200 అని చెప్పేసి అన్నాడు అన్న. టికెట్ ఏమి ఉండదు కానీ కాకపోతే ఈయన తీసుకోబోతుండు కాబట్టి అట్లా. అన్న వాళ్ళ హోమ్ స్టే నుండి, ఈ లాంగ్ షో హోమ్ స్టే నుండి వెనకల్ సైడ్ అనమాట ఇది. ఈ రోజు కోసమే నేను వెయిట్ చేసింది. వీళ్ళే లాస్ట్ హెడ్ హంటర్స్. వీళ్ళ శత్రువులని చంపి వాళ్ళ తలల్ని వీళ్ళ ఇంటి బయట కట్టుకుంటారు అనమాట, వేలాడదీస్తారు ఇంటి బయట. కొత్తగా అనిపిస్తుంది నిజంగానే. అంటే మనుషులను చంపేవాళ్ళు వీళ్ళ శత్రువులని చంపి అట్లా బయట ఇంటి బయట వేలాడియడం సినిమాలలోనే చూస్తాం కదా. ఫస్ట్ టైం అనమాట నాగాల్యాండ్ లాంగ్వా విలేజ్లో చూస్తున్నా. మంచిగా అనిపిస్తుంది. ఓ అమ్మ, ఈయన చెవులు చూడండి ఎంత బ్యాంబూ స్టిక్ అవి లేకపోతే కమ్మలు ఏంటివో తెలియదు కానీ చెవుల మీద చెవులలో పెట్టుకుండు. ఆయన ఏం మాట్లాడట్లేడు, జస్ట్ అన్నను ఒక అన్నతో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా జస్ట్ ఏదో స్మైల్ ఇస్తుండ అంతే. आपके साथ बात कर रहे हैं ना ये? हाँ, दूसरे लोगों के साथ बात नहीं करते? बात करता है फिर भी ज़्यादा नहीं. ఎక్కువ మాట్లాడాడంట కానీ చాలా తక్కువ, అసలు నిజంగా మాట్లాడట్లేదు, జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు అంతే. ఈరోజు కోసమే నేను 5 months నుండి వెయిట్ చేస్తున్నా. ఇతనే లాస్ట్ హెడ్ హంటర్స్ వీళ్ళే. కిतना लोग है अभी? और 21 लोग है. ఇంకా 21 మెంబర్స్లో ఈయన ఒకడనమాట. వీళ్ళు ఎంతమందిని చంపితే అట్లా ఇది వేసుకుంటారు అనమాట. ఈయన 4 members చంపిండు కాబట్టి 4 ఉన్నాయి ఇవి లాకెట్స్ అనాలో ఏమనాలో తెలీదు. అయితే వీళ్ళు శత్రువుల తలలు నరికేసి ఇంటి బయట వేలాడదీస్తారనమాట. వాళ్ళనే హెడ్ హంటర్స్ అని అంటారు. ఇంకా 1967లో అనుకుంటా వీళ్ళు స్టాప్ చేసింది. 1967 అయినా 1967లో వీళ్ళు ఇట్లా చంపడం ఆపేసిండ్రు. 1967లో చంపడం ఆపేసి ఇంకా అప్పటి నుండి పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారనమాట. ఇంకా ఈయన చంపినందుకు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటాడు ఇప్పటికీ కూడా. ఫ్రీడమ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి కూడా నేను కొన్ని గూగుల్ ఆర్టికల్స్లో చదివినా అనమాట. అంటే ఈయన చెప్పడం అంతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు వీళ్ళని కలవాలని ఎప్పటి నుండి ప్లాన్ వేసుకున్నప్పటి నుండి 5 months ముందు ప్లాన్ వేసుకున్నప్పటి నుండి అనుకుంటున్నా, కలవాలి ఎట్లయినా లాంగ్వా విలేజ్కి రావాలి, వీళ్ళని చూడాలి, వీళ్ళని కలవాలి అని చెప్పేసి మొత్తానికి ఈరోజు నా డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. కాంగ్తాంగ్ విలేజ్కి అయితే వెళ్ళలేకపోయినా కానీ లాంగ్వా విలేజ్కి అయితే కలిసిన. మళ్ళీ అంటే వీళ్ళే కదా లాస్ట్ హెడ్ హంటర్స్, మళ్ళీ వీళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉండదు కాబట్టి ఇట్లాంటివి కొత్త తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయినా ఫేస్ మీద మీరు టాటూస్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎంతమందిని చంపితే అంత టాటూస్ అనమాట. ఇక్కడ మొత్తం నెక్ వరకు కూడా ఇక మొత్తం ఇట్లా ఫుల్ టాటూస్ వేసేసుకుంటారు అనమాట. టాటూస్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఏం మాట్లాడట్లే, జస్ట్ నవ్వుతుండ అంతే. क्या बोल रहे? Good to see you. అచ్చా, థ్యాంక్ యూ. వీళ్ళ గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నాగాల్యాండ్లో. ప్రతి ఇంట్లో గన్స్ ఉంటాయి, 2 గన్నులు ఉంటాయంట. నిన్న అన్న ఇక్కడ డ్రాప్ చేసిండు కదా స్కూటీ మీద, అన్న చెప్పిండు. కిచెన్ అన్ని ఇల్లులు సేమ్ ఉన్నాయి మ్యాక్సిమం. కిచెను ఇక్కడ ఇట్లా
हाय 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 बोला अभी बोला హాయ్ ఇంతసేపు చెప్పింది ఇప్పుడు చెప్తలేదు మళ్ళీ. ఈరోజు ఫుల్ ఖుషిలో ఉన్నా. లాస్ట్ హెడ్ హంటర్స్ని చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఈరోజు సాధించిన మొత్తానికి. అయితే ఇక్కడ గన్స్ కామన్ అనమాట. ప్రతి ఇంట్లో 2-3 గన్నులు కంపల్సరీ ఉంటాయంట. ప్లస్ ఈవినింగ్ టైం అయ్యేసరికి వేటకు కూడా వెళ్తారు. చాలామందిని చూసినా కూడా లాంగ్ వచ్చేటప్పుడు దారిలోనే 4-5 మెంబర్స్ని చూసిన, గ్రూప్స్ని గన్నులు పట్టుకొని వేటకి వెళ్ళడం. మన ఇండియాలో ఇంకా ఉన్నాయి అంటే నాగాలాండ్లో కామన్ అనమాట, మన దగ్గర కాదు, ఇక్కడ కామన్. ఇప్పుడు ఇంకా లాంగ్వా విలేజ్ నుండి మాన్ టౌన్కి వెళ్తున్నా సుమోలోనే. హాయ్ హాయ్ ಹಾಯ್ ಲವ್ ಮಾಡಿದ್ದೀವಿ ಅಲ್ಲ ಅಲ್ಲ ಬರಲ್ಲ వీళ్ళు అప్పటి నుండి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక డ్రైవర్ అని ఒకటే హిందీలో మాట్లాడుతుండో అన్నతను మాట్లాడుతున్నా. ఇప్పుడు నార్మల్గా నాగాలాండ్ వచ్చే ముందు వేరే స్టేట్స్లలో కూడా చాలా మందిని కలిసినా కదా, వాళ్ళందరూ ఏమన్నారు, నాగాలాండ్ చాలా డేంజరు, మస్తు మర్డర్స్ జరుగుతాయి, అది ఇది చాలా అన్నారు. భయపెట్టేసిర్రు అనమాట. నాకు కూడా చాలా భయం అయింది. కానీ నేను కూడా ఒకసారి ఆలోచించిన, అంత ఉండేటట్టు అయితే, అంత రాక్షసత్వంగా బిహేవ్ చేసేటట్టు అయితే ఇట్లా టూరిస్టులు వెళ్ళి రివ్యూస్ అవన్నీ ఇవ్వరు కదా. నేను నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసిన అనమాట లాంగ్వా విలేజ్ గురించి. చాలా మంచి రివ్యూ ఉంది. చాలా మంది టూరిస్టులు ఎన్నో 8 years 7 years నుండి వస్తున్నారు ఇక్కడికి లాంగ్వా విలేజ్కి. రివ్యూస్ కూడా 8 years 7 years నుండి ఉన్నాయి. కాబట్టి అట్లా చూసి నాకు కొంచెం సేఫ్ అనిపించింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడేదాన్ని మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తున్నా కదా, నిజంగా నాకు చాలా సేఫ్ అనిపిస్తుంది నాగాలాండ్. అంటే మరి అంత డేంజర్ ఏం కాదు, మన పని మనం చేసుకుంటే ఏం డేంజర్ ఏం లేదు. అందరూ అంటే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ట్రైబ్స్ కదా, మన ఇండియాలో చాలా తక్కువ అనమాట కలవడం. వీళ్ళు సపరేట్, మొత్తం సపరేట్ అంటే సపరేట్. వీళ్ళ కల్చర్ కానీ ఫుడ్ కానీ అంతా సపరేట్. వీళ్ళు అన్ని లివింగ్ బీయింగ్స్ని తింటారు, చెప్పిన కదా నిన్ననే. కాబట్టి మన వాళ్ళతో కొంచెం కలవరు అనమాట. సో మనం టూరిస్టులు వచ్చినప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఫొటోస్ వీడియోస్ దిగడానికి కూడా కొంచెం భయపడతారు, ప్లస్ కొంచెం సిగ్గుపడతారు అనమాట చాలామంది. చిన్నపిల్లలు కూడా ఎవ్వరు వీడియో తీయడానికి ఫొటోస్ తీయడానికి అసలు వాళ్ళకి ఇష్టం లేదనమాట. అంటే అంత డిఫరెన్స్ మనకి వీళ్ళకి. సో అట్లా మరి ఎందుకు వచ్చిందో డేంజర్ అని చెప్పేసి, అంటే అప్పట్లో డేంజర్ ఏమో, కానీ ఇప్పుడు అందరు మారుతున్నారు కదా. సో వీళ్ళు కూడా చాలా మారారు. 1968లోనే ఇట్లా మనుషులను చంపడం ఇదంతా ఆపేసారు. కానీ ఏమైనా పర్సనల్ కక్షలు ఉంటే వీళ్ళు డేంజర్ ఏమో, కానీ టూరిస్టులకు అయితే డేంజర్ అయితే కాదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అంటే నేను ఇప్పుడు లాంగ్వా విలేజ్కి వచ్చేదాకా నాగాలాండ్ ఎక్కడ సోనరి బార్డర్ నుండి ఇక్కడికి వచ్చేదాకా నాకైతే ఎక్కడ డేంజర్ అనిపించాలి. అందరు మంచిగానే మాట్లాడారు, అందరు మంచిగానే ఉన్నారు. రెస్పాండ్ ఒక్కటి అవ్వట్లే. అంటే భాష, లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా. ఎవరికో కొంతమందికే హిందీ ఇంగ్లీష్ వస్తుంది, అందరికీ రాదు. అదొక్కటే ప్రాబ్లము. కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. నిన్న డ్రైవర్ అన్న కూడా సొంత చెల్లని ఎట్లా తీసుకుపోతారో అట్లనే తీసుకొచ్చిండు ఇక్కడ దాకా. నాకు చాలా మంచిగా అనిపించింది. ఏమంటారు, భయపడద్దు, మేము ట్రైబల్సే కానీ మేము చాలా హంబుల్గా ఉంటాము, చాలా కైండ్గా ఉంటాము, అది భయపడాల్సిన అవసరమే లేదు. ఎవ్వరు అట్లా డేంజర్ కాదు, అందరూ సేఫే. సేఫ్ ప్లేస్ ఇది, చాలా అంటే చాలా సేఫ్ ప్లేస్. అట్లా మేము ట్రైబ్స్ కాబట్టి వాళ్ళు అట్లా క్రియేట్ చేసిండ్రు ఇట్లా డేంజర్ అని చెప్పేసి. అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పేసి అన్న నిన్న పాపం మాన్ టౌన్ నుండి లాంగ్ వచ్చేది ఆక చెప్పిండు. నాకు బాగా అనిపించింది అన్న అట్లా చెప్పేసరికి. అంటే వాళ్ళ గురించి అట్లా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు కదా. సో నేను కూడా గూగుల్లో టూరిస్టులది రివ్యూ అంతా చూసి వచ్చిన నేను. ఎందుకంటే బయట వాళ్ళు భయపట్టించింది కాబట్టి. ఇప్పుడు
సేఫే నాగాలాండ్ కూడా చాలా సేఫ్. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంత అడవిలో వచ్చినా నిన్న రాత్రి అని అనిపిస్తుంది నాకు. మొత్తం అడవే. नागालैंड के अंदर में ना औरत कपूर इज्जत करता है हम लोग, हाँ सेफ्टी रहेगा, हाँ इसलिए आप अकेला होने से भी परेशान होने का नहीं. हाँ कहाँ जाना है कहाँ नहीं जाना है हम लोग पहुँचा रहे, ठीक है. हाँ. यदि दिमोर जाना है तो दिशा में उधर देगा मैं. చూసిరా అన్న ఏమని చెప్తుండు, నాగాలాండ్ సేఫ్, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం మేము అని చెప్పేసి అంటుండు. నాగాలాండ్లో ఇట్లా ఉండదు, కానీ ఈ యూపీ బీహార్ అట్లాంటి అక్కడ పోయినప్పుడు డేంజర్, అమ్మాయిలను అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి చెప్తుండు. చూసిర్రా, ఎవరి స్టేట్ వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు నేనైనా కూడా నేనేమని చెప్తా, నాకు తెలంగాణ ఇష్టమనే చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఇష్టమనే చెప్తా. ఎందుకంటే రెండు నా స్టేట్స్ కాబట్టి. నేను వేరే స్టేట్స్ ఇష్టమని ఎందుకు చెప్తా? నేను మన తెలుగు వాళ్ళది ఇష్టమని చెప్తా కదా అట్లా. సో ఎవరిది వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏమని చెప్తారు, వేరే స్టేట్ డేంజర్ అనే చెప్తారు, కానీ సొంత ఊరు డేంజర్ అనే ఎవరు చెప్పరు. సో నాకు బయట కలిసిన వాళ్ళు కూడా అంతే, ఏమంటారు ఇట్లా డేంజర్ అని చెప్పారు, కానీ అట్లేం ఉండదు. ఇప్పుడు నార్మల్గా మన హైదరాబాద్లో కూడా మస్తు మర్డర్లు అవుతున్నాయి. అట్లా అంటే రోజు న్యూస్లు, వేటు న్యూస్ అయితే నేను మ్యాక్సిమం చూస్తూనే ఉంటాను రోజు, కొంచెం న్యూస్ తెలుసుకోవడానికి. ఎన్ని మర్డర్లు, దేవుడా దేవుడా దేవుడా, రోజు రోజు. అట్లా అంటే ఇప్పుడు మన హైదరాబాద్ మర్డర్ ప్లేస్ అని చెప్పలేం కదా, ఎందుకంటే మంచోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో ఏ ప్లేస్కి పోయినా మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు, మనం చూసుకుంటూ ఉండాలి. ఏదో వాళ్ళ పర్సనల్ కక్షలు పెట్టుకొని వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు, కానీ ఇట్లా మర్డర్లు ఇవన్నీ అవుతుంటాయి, కానీ టూరిస్టుల మీద బయట వాళ్ళ మీద అట్లా ఏం చెయ్యరు. సో కొంచెం ఆలోచించండి అనమాట, ఎక్కడైనా ఎవరైనా చెప్పినప్పుడు ఏదన్నా డేంజర్ అది ఇదని. నేను కూడా భయపడిన, భయపడ్డం అంటే ఎట్లా అంటే ఊరుగానే ఊరు కదా, నిజంగానే ఇంతమంది చెప్తున్నారు కదా, 3-4 చెప్పిండ్రు. చెప్పేసరికి మళ్ళీ ఇంట్లో ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఇంట్లో ఏం మాట్లాడలేను ఇంకా నేను దీని గురించి. మీరు అర్థం చేసుకోండి నా లోపల ఏముందని చెప్పేసి. సో సరే ఏం కాదు, గూగుల్ రివ్యూస్ ఇవన్నీ చూసే వచ్చిన నేను. ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది సేఫ్ అని చెప్పేసి. చెప్పాలంటే నిజంగా ఏ ప్లేస్కి పోయినా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మన మీద బేస్ అయి ఉంటుంది, దేవుడి దయ. ఇంకా ఆయన ఉన్నాడు, కాపాడుతాడు, చూసుకుంటాడు. ఆయన మీద ధైర్యంతోనే అన్ని తిరుగుతున్నాయి. ఇంకా అయితే మన డ్రైవర్ అన్న బెంగళూరులో జాబ్ చేసిండట, సెక్యూరిటీ జాబ్. 12,350 రూపీస్ ఇచ్చేటోళ్ళంట, తక్కువనే అని అంటుండు. అయితే అప్పుడు కరోనా టైం అప్పుడు నువ్వు చైనా నుండి వచ్చినావు, కరోనా నువ్వే తీసుకొచ్చినావు అట్లా అని చెప్పేసి చాలామంది అన్నారంట. నాకు చెప్తుంటే ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే అప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్, ఇంట్లో ఎవరికన్నా వస్తే కూడా చాలా దూరం పెట్టిర్రు. అట్లాంటిది మన ఇండియన్స్ అంటే వీళ్ళ ఫేస్ అట్లుంటది అంతే, అంతకుమించి ఏం లేదు. మన ఇండియన్స్ రా వీళ్ళంతా. కూడా బెంగళూరుకి వచ్చినప్పుడు అట్లా కరోనా చైనా అనేసరికి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. అయినా కూడా ఆయన ఏమి బాధపడలేడంట, సరే జోక్గానే తీసుకున్నాడంట, కానీ ఇప్పుడు చెప్తున్నాడు నాకు బాధ అనిపిస్తుంది అట్లా చెప్తుంటే. ఈ నార్త్ ఈస్ట్ అంతా ఇట్లానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్స్ వీళ్ళంతా, చైనా కాదు, కొరియా కాదు. ఇప్పుడు ఇంకో కొత్త విషయం తెలుసుకున్నా, నాగాలాండ్లో అందరూ తినారంట ఈ కుక్కలు కానీ ఇవి. కొంతమంది అసలు చికెన్, ఎగ్ కూడా తినారంట. ఎవరో కొంతమంది తింటారంట. ఎవరో కొంతమంది తినడం వల్ల నాగాలాండ్కి అట్లా పేరు వచ్చిందంట. వాళ్ళు ఇట్లా కుక్కలు తింటారు, పందులను తింటారు, పురుగులను తింటారు అని చెప్పేసి. సో అందరు తినారంట. మన ఒక అన్న వాళ్ళు అయితే తింటారు, వీళ్ళైతే తినరు. ఈ అన్నవాళ్ళు, ఈ ఇద్దరు అన్నవాళ్ళు తినారంట. నా పక్కన ఉన్న అన్నవాళ్ళు. నేను ఇంకా వీళ్ళందరూ తింటారేమో అనుకున్నాను. నావెంత తప్పు, నావెంత మిస్టేక్. బ్రేక్ కోసం ఆపిండు అన్న, డ్రైవర్ అన్న. ఇది మందు కాదు, ఏదో వాటర్ అంట. నేను మేఘాలయాలో ఒకటే దొరుకుతాయి అనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నాయి సోఫీ ఫ్రూట్స్. ఇవి మేమైతే సొంగలు అంటాం, మీరేమంటారో తెలియదు. బుర్రలు అంటారు అనుకుంటా కొంతమంది.
కొబ్బెర, బనానా, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి సోఫీ ఫ్రూట్స్. నేను నాగాలాండ్లో చాలామంది చిన్నపిల్లల్ని చూసిన, ఇట్లా వాళ్ళ తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళని కానీ ఇట్లా ఎత్తుకొని నడుచుకుంటూ పోతున్నారు. మస్తు అనిపించింది. అంటే మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కాకుండా వాళ్ళ అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. చూసిరా వీళ్ళు కూడా సిగ్గుపడతారు. ఫుల్ వర్షం పడుతుంది. మాన్ టౌన్కి వచ్చేసిన. మాన్ టౌన్ నుండి మళ్ళీ ఇప్పుడు బోజో పోవాలి. బోజోకి పోవాలంటే సొనరి పోవాలి. మళ్ళీ సొనరికి డైరెక్ట్ లేవంట. నంషా, నమ్తుల రెండు సేమ్ అనమాట ప్లేసెస్. నంషా అనొచ్చు, నమ్తుల అనొచ్చు. అక్కడి వరకు వెళ్ళి అక్కడ నుండి సొనరికి పోయి సొనరి నుండి బోజో. జర్నీ 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 జర్నీ. ఈ నార్త్ ఈస్ట్ అంతా ఇట్లనే ఉంటుంది. ఈ జర్నీకే సగం పిచ్చిలేస్తుంది నాకు. అదే ట్రైన్ అయితే ఆరామ్సే కూర్చోవచ్చు, కిటికీ దగ్గర కానీ పైన కానీ పడుకోవచ్చు. బాగుంటుంది ట్రైన్ అయితే. బస్సు జర్నీ, సుమో జర్నీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. టికెట్ తీసేసుకున్నాం నమ్తులాకి. ఇక్కడ టికెట్ భలే ఇస్తారు, ఇట్లా పేపర్లో రాసి సీట్ నెంబరు, బండి నెంబరు, డేటు, పైసలు అన్నీ. నంషా నిన్న కూడా నంషాకి వచ్చిందంటే మంచిగా పొద్దున్నే సాయంత్రం వరకు లాంగ్ వాళ్ళు ఉంటుండే. నేను అనవసరంగా సొనరికి వచ్చి తప్పు పని చేసిన. అయితే లాంగ్ వర్ రావాలంటే ఏం చేయాలంటే భోజనం నుండి నంషా రావాలి. నంషా బార్డర్ అనమాట, అస్సాం నాగాలాండ్కి బార్డర్ అనమాట. కాబట్టి నంషా నుండి మార్న్కి ఎప్పుడు ఉంటాయి అన్నమాట. సొనరి నుండి మార్నింగ్ 7:30కి ఇంకా 12:30కి రెండే ఉంటాయి అన్నమాట సుమోలు. కాబట్టి నంషా రావడం బెటర్. నంషా టు మాన్ టు లాంగ్వా. మాన్ నుండి లాంగ్వా కూడా సేమ్ 2-3 ఉంటాయి అంతే, పొద్దున మధ్యాహ్నం. సేమ్ లాంగ్వా నుండి కూడా మళ్ళీ ఇక్కడ రావాలన్నా 2, 7:30, 10:30. హిల్ ఏరియాస్ కదా, ఎక్కువ జనాలు కూడా పోరు. టూరిస్టులు ఒకటే వస్తుంటారు. నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే తప్ప ఎవరు వెళ్ళరు. కాబట్టి సో 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా తినడానికి వచ్చిన. ఈడ ఏముంది, చౌమీన్, మోమోస్, పోర్క్ మోమో ఉంది. పోర్క్ ఫ్రైడ్ ఇంకా స్టీమ్ కూడా మళ్ళీ అందులో కూడా. ఇక్కడ కూడా పోర్క్, బీఫ్ బీభత్సంగా ఉంది. ఏ షాప్లో అయినా ఉంది. అన్నం లేదంట, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వమని చెప్పిన. ఇంకేం చేస్తా. బాగుంది ఇది హోటల్, మంచిగా ఉంది. అన్ని బ్యాంబూ స్టిక్సే, కాకపోతే కలర్ వేసిర్రు అనమాట ఇట్లా. అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పినా కదా, తీసుకొచ్చింది. అన్నమా ఒక్కసారి లేకపోతే వడ్లు ఉంటాయి కదా, అవా నాకు అర్థం కాలే. దగ్గర నుండి చూసిన తర్వాత అన్నమే. మీరే చెప్పండి, అన్నమా వడ్లా ఇది? దేవుడా, చాలా లడ్డుగా ఉంది అన్నం. అమ్మో నయ్యం, వీళ్ళు క్యాబేజ్ వేయలేదు. నేను చెప్పడమే మర్చిపోయాను అసలు క్యాబేజ్ వేయొద్దని, కానీ వీళ్ళే వేయలేదు. బాగానే ఉంది కానీ అన్నమే చాలా లడ్డుగా ఉంది. ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది నాకు. సాస్ వల్లనా లేకపోతే ఏదో తెలియదు కానీ వెరైటీ ఉంది. ఇంకా నయ్యం ఫుల్ చెప్పలేదు, నేను హాఫే చెప్పిన. హాఫ్ ప్లేట్ ఏదో వెరైటీ ఉంది. ఇది బార్డర్, నాగాలాండ్ అస్సాం బార్డర్. అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, వెల్కమ్ టు మాన్ డిస్ట్రిక్ట్, ల్యాండ్ ఆఫ్ అంగ్. పొద్దున్న చూపించినగా అంగ్ ప్యాలెస్, ల్యాండ్ ఆఫ్ అంగ్ అని అందుకే రాసినట్టున్నారు. ఇది బార్డర్. నేను ఇక్కడ దిగిన.
ఇక్కడ నుండి కొంచెం నడుచుకుంటూ పోవాలంట. ఇక్కడ నుండి కొంచెం నడుచుకుంటూ పోతే బోజో లేకపోతే సోనరికి ఆటోస్ ఉంటాయి. అయితే ఇందాక బార్డర్ చూపించిన కదా, అది నమ్షా అనమాట. ఇందాక బార్డర్ చూపించిన కదా అటు సైడ్ నాగాలాండ్ నమ్షా. ఇప్పుడు ఆటో స్టాండ్ పోయేది నమ్తోలా, అస్సాం. అయితే నమ్షా నమ్తోలా రెండు సేమ్ కాదు, నమ్షా వేరు నమ్తోలా వేరు. ఒకవేళ ఇక్కడికి రావాలంటే భోజా నుండి డైరెక్ట్ నమ్తులా రావడం బెటర్ సోనరీ కంటే. అస్సాంలో కూడా చాలా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి చూడండి. హా భయ్యా కల్ हाँ हाँ बस लौंगवा देखते हैं हाँ. ఇప్పుడు నేను భోజా రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇక్కడ 3 hours అయింది అనుకుంటా వెయిట్ చేయబట్టి. ట్రైన్ ఇప్పుడు ఉంది 6:40కి ఉంది. టికెట్ కూడా ఇవ్వలేడు, 6 తర్వాత ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా 6 అవుతుంది. నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది. బయట కూడా ఏం లేవన్నమాట షాప్స్ తినడానికి. ఇంకా రైల్వే స్టేషన్లోనే కొన్ని షాప్స్ ఉన్నాయి, కానీ ఎంత స్నాక్స్ అట్లా ఇట్లా తిన్నా కూడా కడుపు నిండుతలేదు. అందుకని ఏమన్నా ఉందా, అన్నం అట్లా ఏమన్నా దొరుకుతుందా అని అడిగిన. రోటీ సబ్జీ ఉంది అని చెప్పిండు. సరే అని చెప్పేసి తీసుకున్నా. 2 రోటీ కర్రీ 30 రూపీస్ అంట. ఏం చేయాలి ఇంకా. మళ్ళీ ఇప్పుడు డీమాపూర్ పోయేసరికి నైట్ అవుతుంది, 11:30 అవుతుంది. ట్రైన్లలో నాకు అసలు తినబుద్ధి కాదు. ప్లస్ నాకు ఫుల్ ఆకలి అవుతుంది. అందుకనే ఇంకా ఏదో ఒకటి ఉన్నది తినేసేయాలి. దోమలు ఫుల్ గరుస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.